హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆస్ట్రాలజీ మన రాజేష్ గారు మనతో ఉన్నారు. అండ్ ఆస్ట్రాలజీ పైన ఏంటి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, గోచారం చూడడంలో ఏ గ్రహాలు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి? కన్యారాశి వారికి 6వ ఇంట్లో శని గోచారంలో ఉన్నాడు. మామూలుగా గోచారంలో 3, 6, 11 స్థానాల్లో శనిదేవుడు శుభ ఫలితాలు ఇస్తాడనేది జ్యోతిష్య సిద్ధాంతం చెప్తోంది. చాలామందికి నేను చూడడం ప్రాక్టికల్గా 6వ ఇంట్లో కన్నా 7వ ఇంట్లో బాగా శుభ ఫలితాలు ఇస్తుండేది నేను చూశాను. అయితే 6వ ఇంట్లో ఎందుకు ఇవ్వదు అనేది కాదు, ఇస్తుంది, బట్ కష్టపెట్టి ఇస్తుందన్నమాట. నీళ్ళు 6వ ఇల్లు అంటేనే జనరల్గా కొంత శత్రు రోగ రుణము అంటారు. అన్ని ఈ 3 ఆస్పెక్ట్స్ ఇది టచ్ చేసి కానీ ఇవ్వదన్నమాట శనిదేవుడు. సో మీకు ఏదైనా జబ్బు ఉంది చాలా రోజుల నుంచి, అది అప్పుడు మాత్రమే మీకు బయటపడద్దు అనమాట 6వ ఇంట్లో మనకి గోచారంలోకి వచ్చినప్పుడు. సో దాన్ని రిపేర్ చేపిస్తాం మనం, అదొక ఖర్చు మనకి. కానీ అది మంచే చేసింది శనిదేవుడు. సో అట్లా ఎవరైనా శత్రువులు ఉన్నారు, వాళ్ళు అప్పుడు దాకా చేయని వాళ్ళు అప్పుడు ఏదో మీ మీద ఏదో అటాక్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మీకు అది తెలుస్తుంది, ప్రత్యక్షంగా తెలుస్తుంది. తెలిసినందువల్ల మీరు జాగ్రత్త పడిపోతారు. సో ఈ పనులన్నీ శనిదేవుడు 6వ ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాడనమాట. సో అప్పులు ఉన్నాయి, అప్పులు ఎంతవరకు మనం తీర్చగలము ఏంటి అనేది ఒక క్లారిటీకి అప్పుడు వస్తారు వీళ్ళు. వచ్చి ఎలా చేయాలి ఏంటి అని ప్రాక్టికల్గా ఎంత అప్పులు ఉన్నాయి ఏంటి అని ఒక ఫైండ్ అవుట్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా కన్యారాశి వారికి చాలా ఇంపార్టెంటు. అయితే ఈ కన్యారాశి వారికి 12వ ఇల్లు అవుతుంది సింహరాశి. ఈ 12వ ఇంటిని గురువు చూస్తున్నాడు, శని చూస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒక ఫారిన్ జర్నీ కానీ, అంటే 12వ ఇల్లు అంటే ఫారిన్ జర్నీ వస్తుంది, ఆశ్రమాలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, జైళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా లోన్లీ, అంటే 12వ భావం అంటే లోన్లీగా ఒక మనిషి ఉండడం అనమాట. ఇప్పుడు హాస్పిటల్లో మనిషి లోన్లీనెస్ ఫీల్ అవుతాడు, జైల్లో లోన్లీనెస్ ఫీల్ అవుతాడు, ఆశ్రమాల్లో లోన్లీనెస్గా ఉండడానికే వెళ్తారు. ప్రయాణాలు కూడా విదేశాలు అంటే మీరు ఒంటరిగానే ఉంటారు, పెద్ద ఇదేం కాదు, మనకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఈ 12వ భావం యాక్టివేట్ అవుతుంది కన్యారాశి వారికి. ఎవరైనా ఫారిన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి పెండింగ్లో ఉంటే ఈ సంవత్సరం 100% అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లాగా మనం గెస్ట్ చేయొచ్చు అనమాట. ఏది ఇప్పుడైనా హాస్పిటల్ ఓపెన్ చేయొచ్చు. కొంతమంది వాళ్ళ జాతకాల్లో హాస్పిటల్లో 2 సంవత్సరాల నుంచి కడుతున్నారు, ఈ సంవత్సరం అది ఫ్రూటిఫై అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. సో అట్లా కన్యారాశి వారికి, కన్యా లగ్నం వాళ్ళకి అది మనం గెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం తెలియని. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.